ఏమిటన్నయ్య, ఏమిటి పని? పొద్దుటి నుంచి పనిచేసి అలసిపోయావు. అన్నం తిందుకొని రా అన్నయ్యా. నాకు ఆఖరిగా లేదు, నువ్వు వెళ్ళు. కోపమా? కాదు, కసి. ఎవరి మీద? నా మీద నాకి. లేకపోతే కొండల్లో బ్రతికే నేనెక్కడా, బస్తీలో దేవతల బ్రతికే ఆమె ఎక్కడ? అంతస్తులు మర్చిపోయి మనసు ఇవ్వటానికి నాకెంత పొగరు. ఇంతలో ఎంత మారిపోయావన్నయ్య. మళ్ళీ ఆ రాధమ్మ రావాలి, నువ్వు మామూలు మనిషి అవ్వాలి. గోపయ్య, 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 కొంప మునిగిపోయిందిరా, కొంప మునిగిపోయింది. మన జానకమ్మ బతుకు గంగలో కలిసిపోయిందిరా. పెరుమాళ్ గారు నీ చిరుని సంబంధాన్ని వదులుకున్నాను. పెద్ద కష్టానికి ఆశపడి మరో సంబంధం చేసుకుంటున్నారా? వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. గోపయ్య, తాంబూలం పుచ్చుకున్న సంబంధాన్ని కాదని నా చెల్లెల జీవితాన్ని నా నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా? ఏమిటయ్యా నువ్వు అనేది? నా కొడుకు పెళ్లి నా ఇష్టం. 4 వేలు కష్టం ఇచ్చి సంబంధం వచ్చింది, చేసుకుంటున్నాను. ఏ తప్ప? తప్ప? డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయిన నీలాంటి వాడికి తప్పులేం తెలుస్తాయి? డబ్బు కోసం కను కొడుకు జీవితాన్ని బజార్లో వేలం పెట్టిన నీలాంటి నీచుడికి పవిత్రమైన పసుపు తాడు విలువేం తెలుస్తుంది? గోపయ్య, వాళ్ళు డబ్బు కోసం మనిషిని మార్చి మనిషిని కూర్చోబెట్టడానికి ఇదేం వ్యాపారం కాదు. ఒక ఆడపిల్ల నిండు జీవితం. నిండు జీవితాలు పండు వెన్నెళ్ళు నీలాంటి పిచ్చి వాళ్ళకి. నాకు కావాల్సింది డబ్బు, వాళ్ళు ఇస్తున్నారు. అయినా వీడికి చెప్పేది ఏమిటి? కానీ వాడి పెళ్లి. నన్ను కాదన్నావా? ఇక్కడ జరిగేది పెళ్లి కాదు. తొందరపడతాయి. జానకి, నీ జీవితాన్ని నువ్వు ఉండగా నా జీవితానికి అన్నయ్య. నువ్వు ముందుకెళ్ళి పోదా. నా మాట వినన్నయ్య. అన్నయ్య, నా వల్లేగా నువ్వు ఈ పనికి పూనుకున్నా. నేనే లేకపోతే నీకు ఈ బాధే ఉండేది కాదు. పోతానన్నయ్య, ఇప్పుడే పోతాను. నీ చెల్లెలు కనపడకుండా పోతే అప్పుడైనా నీ మనసు చల్లబడుతుందేమో. ఇప్పుడే పోతాను. నన్ను ఇలా ఒంటరి వాడిని చేసిపోతావా అమ్మా? పోనీ అన్నయ్య, నన్ను పోనీ. నన్ను ప్రాణంగా చూసుకునే అన్నయ్య గుండెల మీద కొంపటి కాలేను. అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకున్నది ఇలా పోగొట్టుకుంటానికి కాదమ్మా, పోగొట్టుకుంటానికి కాదు. అన్నయ్య, పదమ్మా, పద. ఈ ఊరే వదిలిపెట్టిపోతాం. ఎక్కడికన్నయ్యా? పరువుగా బ్రతకలిగిన చోటికి. రాత ఆనాడే చెప్పింది కదమ్మా, నా పాటతో డబ్బు సంపాదించవచ్చని. సంపాదిస్తాం, 1000 లక్షలు సంపాదిస్తాం. అందరి కళ్ళు మెరిచేలాగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, ఆనందంగా జరిపిస్తాను. అన్నయ్య, కానీ కానీ జానకి, నువ్వు చావుకి నేను హత్యకి తెగబడింది దేనికోసమో తెలుసా అమ్మా? పేదరికం అమ్మా, పేదరికం. డబ్బు సంపాదించి దాని మీద కష్టించుకుంటాను, మనసారా కష్టించుకుంటాను. పదమ్మా, పదమ్మా. స్వామి, ఒకనాడు నిన్ను నమ్ముకొని నా విద్యను అమ్ముకోనన్నాను. కానీ ఈ రోజున ఆ విద్యనే అమ్ముకోవటానికి బయలుదేరుతున్నాను. ఎందుకో తెలుసా? నా చెల్లెలి భవిష్యత్తు కోసం. ఏదైనా తప్పుంటే నన్ను దండించు. నువ్విచ్చే ఏ శాపానికైనా నువ్వు సిద్ధంగా ఉంటాను. నా చెల్లెమ్మ పెళ్లి జరిగిన తర్వాత నేనేమైనా నాకు బాధ లేదు. నీ ఇష్టం స్వామి, నీ ఇష్టం. కానీ పెళ్లి మాత్రం జరగాలని దీవించు. అంతవరకు నా పాటలో నువ్వు జీవించు. ఇంతకాలం నిన్ను నమ్ముకున్నందుకు నేను కోరుకునే ఒకే ఒక వరం ఇంతే స్వామి, ఇంతే.
అదేనమ్మగారు. ఓ ప్రియతమా. గోపయ్య చెల్లెలు తీసుకుని మూట ముడత సహా వచ్చేసాడు. గోపయ్య జానకి మంచి పని చేశారు. మీరు రావడం ఇంకొక గంట ఆలస్యం వెళ్తే నేను బయట వచ్చేసింది దాన్ని. ఎక్కడికమ్మ గారు? ఎక్కడికి జానకి? మీ దగ్గరికే. అరే సామాన్ ఇక్కడే ఉంది. ఈ సామాన్ తీసుకెళ్ళి లోపల పెట్టించు. గెస్ట్ రూమ్ తలుపు తీసి ఏసీ ఆన్ చేయించు. Baby, I putting AC, you taking someone. Yeah. రాధా, నీతో మాట్లాడాలి. అలాగే. బాగా అలసిపోయి వచ్చారు. ముందు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. తర్వాత అన్ని మాట్లాడుకోవచ్చు. కనకం ఏంటమ్మగారు? వెళ్ళి బాత్రూమ్ లో హీటర్ వేయి. చూడు మంచి కాఫీ తీసురా. రాధా, నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పేది ఏది నేను విన్ను. నేను చెప్పిందే నువ్వు వినాలి. గోపయ్య సుధాకర్ గారితో నీ గురించి నా గురించి అంతా చెప్పేశాను. మొదట తెల్లబోయారు, తర్వాత కోప్పడ్డారు, తర్వాత బెదిరించారు. ఎలాగైతేనే ఒప్పించేశాను. గోపయ్య ఇక మీదట హాయిగా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. రాధా, నేను ఇక్కడ హాయిగా ఉండటానికి రాలేదు. పగ సాధించడానికి వచ్చాను. పరువు నిలబెట్టుకోవడానికి వచ్చాను. నా పాటకు విలువగట్టడానికి వచ్చాను. రాధా. గోపి ఏమిటి ఏమిటి నువ్వు అనేది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? జానకి అక్కడేమైనా జరిగిందా? రాధా, ఆనాడు నీ కోసం చేయలేని పని ఈనాడు నా చెల్లెల కోసం చేయటానికి సిద్ధపడి వచ్చాను. దాని పెళ్లి ఆగిపోయి డబ్బు కోసం ఆశపడి ఆ నీచులు మరో పెళ్లి చూసుకున్నారు. నేను నలుగురిలో తలదించుకుని ఊరు వదిలిపెట్టి వచ్చేశాను. రాధా, నాకిప్పుడు డబ్బు కావాలి. 10, 100, 1000 ఎంతైనా సరే నాకిప్పుడు డబ్బు కావాలి. రాధా, నా పాటకు డబ్బిస్తారని నువ్వే చెప్పావుగా. ఎక్కడుందా డబ్బు? ఎవరిస్తారా డబ్బు? ఎక్కడున్నారు వాళ్ళంతా? గోపయ్య ఉద్రేకపడకు. అంతా నిదానంగా నేను చెప్తాను. ఎప్పుడు కాదు, ఈ క్షణంలోనే ఇప్పుడే కావాలి. పదరాధ. సరే అలాగే వెళదాం. కాంతం ఏమా జానకిని జాగ్రత్తగా చూసుకో. అలాగే పద గోపయ్య. చూసారా సుధాకర్ గారు, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? అతను చెప్పింది పాటల గురించి. ఇలాంటి పల్లెటూరు మనిషి స్టేజ్ ఎక్కితే రాలేవి డబ్బులు కావు. చెప్పు సుధాకర్ గారు, ఇప్పుడు మీరు విన్నది ఆయన పాట మాత్రమే. బాగా పాడడం వేరు, నటించడం వేరు. రాధ, ఆయన నేను తర్ఫీదు చేస్తాను. అంతవరకు ఈ నాటక సమాజం ఉండాలిగా. ఇది వ్యాపారం, కూరు కాదు. మీకు నష్టం వస్తే నేను భరిస్తాను. నువ్వా? అవును సుధాకర్ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కావాలంటే మీరు ఏ అగ్రిమెంట్ చేయమంటే అది చేస్తాను. ప్లీజ్ నా కోసం ఒప్పుకోవాలి. ఒప్పుకుని తీరాలి ప్లీజ్. ఇంత పట్టుదల దేనికోసం రాధ? ప్రేమ కోసం. ప్రేమ మీద నాకున్న విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం సుధాకర్ గారు. నా మనసుని కరిగించిన గోపయ్య పాట ఈ దేశాన్నే కవ్విస్తుంది. నాకు తెలుసు అలా జరగలేదంటే నా నమ్మకంలోనే ఏదో లోపం ఉందన్నమాట. ఈ నిజాన్ని నిరూపించాలంటే మీ సహాయం కావాలి. మీరు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలి ప్లీజ్. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు, ఆ పల్లెటూరి గోపయ్యని తీసుకెళ్ళి మోడర్న్ గా టిప్ టాప్ గా తయారు చేయించే ఏర్పాట్లు చూడు. కనక ఏంటమ్మ గారు? ఒక కాఫీ తీసురా. అలాగే. చూడు గోపి, యు ఆర్ వండర్ఫుల్. గోపి, నువ్వెంత మారిపోయావు తెలుసా? నీ పరాగ్గా చూసి ఎవరో కొత్త మనిషి అనుకున్నాను. ఊరుకోండి, నేనే పల్లెటూరు గోపయ్యని. నో నో, నువ్వు గోపయ్య కాదు. ఈ రోజు నుంచి నీ పేరు గోపీనాథ్. గోపి గోపి, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బే, అందమంతా నాది కదండి. చూడుకుని బస్తుంది. ఇంకా నయం, అందమైన బట్టలు వేసుకున్న వాళ్ళంతా అందగాళ్ళైతే ఈ దేశంలో అందరు హీరోలు అయిపోయిండే వాళ్ళు. గోపి, అదేమిటి గూడ్సు? అదే చేతులు పట్టుకున్నావే. ఏం చేయను, కాలు తొడితే కలుస్తుంది. అలాగా? మా హీరోను కరవడానికి నీకెన్ని గుండెలు? ఇలారా
దీని పని నేను చెప్తాను, నువ్వు కూర్చో. ఏమైంది? ఇరుగ్గా ఉందండి. ఇరుగ్గా ఉండడమే ఈ రోజుల ఫ్యాషన్ గోపి. ఏం ఫ్యాషన్? కూర్చో. ప్రాణం మీదకి వస్తాం. ఏది? అది చీరమ్మ గారు, చెట్టు కరిచినట్టు అలా చుట్టేస్తే కుదరదు. ఇదే చీర ఒళ్ళంతా కనిపిస్తుంది. ఒళ్ళన్నది కనిపించడానికే, కొందరు ఇందులో సగమే కట్టుకుంటారు. పోను పోను మీకే తెలుస్తుందిలే. అటు తిరగండి, అటు తిరగండి. అబ్బా అటు కాదండి, ఇట్టండి. అలా అలా. కితకితలు. ఏమిటిది? మళ్ళీ చుట్టు పెట్టేస్తున్నారా? లేదండి, ఉండమంటుంటే. ఇది చూడండి, మీరని నిలబడండి లేదా నేనని నిలబడతాను, అంతేగాని ఇద్దరం తిరుగుతుంటే గుడుగుడు కొంచెం అవుతుంది. గుడుగుడు కొంచెం తిరగండి. అది ఇప్పుడు అందంగా ఉన్నారు. ఈ లిప్స్టిక్ ఇలా రాసుకోండి ఇక్కడ. పట్ల